అప్పటి వరకు అన్నీ హ్యాపీగానే జరిగాయి. కానీ వాస్కో గ్యాంగ్లో ఉన్న వీడు తాగి వాగడంతో వాస్కోకి కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. రాడ్రిగెస్ కాదా? క్యా బోల్తా హై తు? ఈ బచ్చాగాళ్ళందరూ కలిసి మన మాల్ మొత్తం నొక్కేశారు. కంటైనర్ మాల్ ఎంత సంపాదించుంటారో తలుచుకుంటే నరాలు తెగిపోతున్నాయి. మన మాల్ ఇంకా వాళ్ళ దగ్గరే ఉందా? అమ్మేశారా? ఉంటే ఆ మాల్ ఎక్కడ పెట్టారు? ఆ గ్యాంగ్ లో ఒకడిని పట్టుకోరండ్రా. అక్కడి ఎందుకు వెళ్ళావురా? శోభనానిక నిన్ను అక్కడ చంపేస్తా. ఐ లవ్ యూ ఎంతమందికి ఐ లవ్ చెప్తావురా? ఆ అమ్మాయిని మర్చిపోతావా లేదా? మర్చిపోతావా లేదా? నాకు మోనిక అంటే చాలా ఇష్టం. నేను సీరియసా? అమ్మాయి వద్దనట్లే, లవ్ వద్దంటున్నా. రే అసలు అమ్మాయిలు వద్దు, లవ్ వద్దు, కంప్లీట్ గా ఆడ జాతిని మర్చిపోండ్రా. అబ్బే అదెలా కుదురుద్ది? మాకు కొన్ని వీక్నెస్ లేట్ కదా. మీ మగాళ్ళు అందరూ తిరుగుబోతులే. అవును తిరుగుబోతున్నవే, కానీ ఎవరితో తిరుగుతున్నావు? మీ ఆడలతోనే కదా. అసలు తిరుగుబోతుల పర్సంటేజ్ తీస్తే ఆడ మగ ఇద్దరు సేమ్. చెప్పరా, నా మాలంతా ఏం చేశారు చెప్పరా? తెలీదు బే. ఐసా క్యా? నీకు తెలియదా? చాలా మంచి కుర్రోడు, ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడేవాడు. నువ్వంటే చాలా ఇష్టం వాడికి. డబ్బు కావాల్సి అని అడగచ్చు కదా. సామ్సంగ్ అడిగింది ఫోన్ చేశావు ఏంటి? శాంసంగ్కి నేను ఫోన్ చేయడం ఏంటి? ఎవరు చెప్పాడు నీకు? ఏం మాట్లాడుతున్నావు? నన్నే అనుమానిస్తున్నావు. నా క్యారెక్టర్ లేదనుకున్నావా? డబ్బుకి కకృతి పడేవాడిని కాదు నేను. సార్ నేనేం బుద్ధుని కాదు, మీరు జీసస్ క్రైస్ట్ కాదు. మనందరం లుచ్చాగాలం. నువ్వేమో, నేను కాదు. నువ్వు ఫోన్ చేసిన విషయం మీ కానిస్టేబుల్ చెప్పాడు. శాంసంగ్ వాస్కో మనిషి లోడ్ తీసుకుని వెళ్తున్నాడు. వెహికల్ నంబర్ చెప్తా, ఎంత ఇస్తావు? ఎవడాడు? ఆడెవడో చెప్తే నమ్మేస్తావా నువ్వు? నేను ఇంపార్టెంటా వాడు ఇంపార్టెంటా నీకు? ఏంటి ఆలోచిస్తున్నావు? పోలీసుని చంపొచ్చా చంపకూడదా అని. క్యా నన్నే చంపేస్తావా నువ్వు? ఊజే మారేగా తూ? అది కాదు సార్, డిపార్ట్మెంట్లో కొంతమంది సపోర్ట్ చేస్తా, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. మేరీ ఫౌండేషన్ మధ్యలో ఉంది. ఇలాంటి టైంలో పోలీసుని చంపొచ్చా చంపకూడదా అని. తప్పైపోయింది, నీ కాలు పట్టుకుంటాను. నా గొంతు పట్టుకోను నేను నమ్ముతాను, కానీ నా కాలు పట్టుకోను నేను మాత్రం నమ్మను. అలా ఫిక్స్ అవ్వకు. చూడు, నాకు తెలుసు నువ్వు బాధలో ఉన్నావని. ఒక పెక్కను కొనుస్తాను. ఓకే? వాస్కో ఊహించింది నిజమే. మంచోడైనా చెడ్డోడైనా పోలీసోడిని చంపేస్తే డిపార్ట్మెంట్ ఊరుకోదు. వాడి కోసమే నన్ను గోవాలో దించారు. నా పేరు రమ్య గోవార్కర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్.
నేను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి 482 बुलेट्स सिर्फ बॉडी पे मारा। అందులో 2 बुलेट्सతో ఇద్దరు పోలీస్ వాళ్ళని కాల్చాను। एक छाती पे एक पिछवाड़ा में। తప్పు చేస్తే పోలీస్ వాళ్ళని కూడా వదలను। ఏసీపీ రమ్య గోవర్కర్, స్పెషల్ ఆఫీసర్। దీని గురించి కనుక్కున్నాను, చాలా తిక్కల్దని తెలిసింది। మన కోసం వెతికి వెతికి పంపించారంట దాన్ని। ఇక నుంచి డిపార్ట్మెంట్ మనకు సపోర్ట్ చేయదు। ఆ ఏసీబీ చెక్ పోస్ట్లో స్టాఫ్ని కూడా మార్చేసిందంట। అసలు చెక్ పోస్ట్తో సంబంధం లేకుండా మనం కొత్తగా ఏదో ప్లాన్ చేయాలి। ఇంజనీర్ పదా। ఒక చిట్టెలుక ఇన్స్పిరేషన్తో వాస్కో మెదడులో పుట్టిన ఐడియా అండర్ గ్రౌండ్ టనల్। ఈ ఐడియా కొత్తదేం కాదు। షికాగోలో ఆల్ కపోన్, మెక్సికోలో ఎల్ చాపో ఎన్నో ఏళ్ల క్రితం ఇలాంటి టనల్స్ తవ్వేశారు। అలాంటి టనల్ గోవాలో కూడా రావటం మా పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకున్న పుణ్యం। 6 feet హైట్లో 1 kilometer టనల్ తవ్వటం ఇస్ నాట్ సో ఈజీ। ఎలక్ట్రికల్ వైరింగ్, ఆక్సిజన్ సప్లై చాలా అవసరం। వాస్కోడిగామా ఇస్ ద ఇష్యూ। వాడు బదానిని చంపాడు, నాకు వాడు కావాలి। వాడి రికార్డ్స్ ఎక్కడ? వాడి రికార్డ్ లేదు మేడం, వాడిని ఎప్పుడు చూడలేదు। పేరు తెలుసు కదా, వెళ్ళి పట్టుకోండి। అంటే వాస్కోడి గామా అనేది ఇక్కడ చాలా కామన్ నేమ్ మేడం, గల్లీకో వాస్కోడి గామా ఉంటాడు అంతెందుకండి। మన గోవాలో రైల్వే స్టేషన్ పేరు కూడా వాస్కోడి గామానేనండి। అంటే సీను అనే పేరుతో 100 మంది ఉంటారండి, ఇది కూడా అంతే। పాట ఆపేసావేండియా, పాడు। ఇది అమితాబ్ బచ్చన్ గారు, హేమమాలిని, సత్తే పే సత్తారా, అది ఆ సినిమాలో పాటేంటబ్బా? నాకేం గుర్తు రావట్లేదు। నాకు గుర్తు వచ్చేసింది। దిల్బర్ మేరే కబ్ తక్ ముझे ऐसे ही तड़पाओगे, जो याद तुमको ना 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 ता ना 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 ना। What do you want? బీచ్లో సీక్రెట్ కేవ్ ఉంది కదా, వెళ్దాం పదా। ఫ్రైడే దాకా ఫ్రైడే మోనికా, ఏ దిల్ హై ముష్కిల్లో రణబీర్ కపూర్ పాడిన పాట ఉంది కదా, ఏంటది? తూ సఫర్ మేరా हाँ तू ही मेरी मंजिल, तेरे बिना गुजारा है दिल है मुश्किल, तू मेरा खुदा हाँ तू ही मेरी मंजिल, तेरे बिना गुजारा है दिल है मुश्किल। ఏ ఒక్క వెహికల్ వదలకండి, తరోగా చెక్ చేయండి। नाम क्या है? ఎల్బర్టో। हेलमेट निकाल। అలా ఆడుతుంది। लाइसेंस। మ్యామ్ నన్ను గుర్తుపెట్టారు? నేను మీ ఆఫీస్కి వచ్చాను, మా నాన్న సబ్ ఇన్స్పెక్టర్। ఏ స్టేషన్? కండోలెన్స్ స్టేషన్ మ్యామ్। మ్యామ్ కెన్ ఐ గెట్ యువర్ ఆటోగ్రాఫ్? ఐమ్ యువర్ ఫ్యాన్। నేనే ఫిలిం స్టార్ని కాదు, యూ కెన్ గో। लाइसेंस। साला वास्को अभी हमारा हाथ से निकल गया भाई। చెక్ పోస్ట్ నుంచి తప్పించుకున్నాడు। हमारा टाइम अभी अच्छा नहीं। చిలక కూడా అదే చెప్తుంది। అరే వాట్ చిలక చిలక। I don't believe in all these things, but
ఇప్పటిదాకా చెప్పిందన్నీ కరెక్టే. मैं बोल रहा हूँ सुन అన్ని అలా చంపి నేను ఇంటికి వస్తా. రే చిలక వద్దంటుంది, వెనకొచ్చాయి. రే కాయా, ఎవరో నిన్ను పిలుస్తున్నారు చూడు. वो गन साउंड क्या है? వాస్కోడి గామా కామన్ నేమ్ అన్నావు, ఎప్పుడు చూడలేదన్నావు. ఈ ఫోటో తీసింది నువ్వేనా? ఎస్ మేడం. ఫోటో తీసి కూడా రౌడీ షీట్ ఎందుకు ఫైల్ చేయాలా? వీళ్ళ ఫాదర్ అలెగ్జాండర్ మేడం, మన డిపార్ట్మెంటే. చాలా సిన్సియర్ ఆఫీసర్ మేడం. పాపం చంపేశారు. మొదట్లో వీడు తప్పుడు దోవలో వెళ్తుంటే నేనే మార్చేశాను. వాడి లైఫ్ స్పాయిల్ అవుతుందని రౌడీ షీట్ ఫైల్ చేయలేదు. ఇప్పుడు వాడు ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. చాలా బుద్ధిగా ఉంటున్నాడు. ఈజ్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ. అప్పుడప్పుడు మా వైఫ్ కాల్ చేసి మాట్లాడుతుంటాడు. నిన్న చెక్ పోస్ట్లో వాడి పేరు అబద్ధం చెప్పాడు. రాంగ్ ఐడి చూపించాడు. వాళ్ళ నాన్న బ్రతికున్నట్టు మాట్లాడాడు. వాడిని ఎలా నమ్మను నేను? వేస్ యు వైఫ్? నమస్తే మేడం, మీ గురించి చాలా విన్నాను మేడం. మా హస్బెండ్ ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటారు. వాస్కోకు ఫోన్ చేయి. ఏంటండి? వాస్కోకు ఫోన్ చేసి వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కో. ఎందుకు మేము ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారా? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ డాన్స్, వెరీ ఇంట్రెస్టింగ్. ఐ కాల్ ఎత్తట్లేదు మ్యామ్. మోనికా ఎక్కడ? ఓ I mean, you're mistaken. Vasco is a gem of a guy. Bangara lanti. Monica, ekkada? 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 సామ్సంగ్ బాయ్, ఈ దీపావళిపై మాకు నా తమ్ముడిని చంపావు, నా జీవితాన్ని నాశనం చేశావు, నా మాల్ నొక్కేస్తావురా నువ్వు. అది కొట్టేసిన విషయం మేము మర్చిపోయి నువ్వు కూడా మర్చిపో. वो माल करोड़ों का है. అయితే ఇప్పుడు తిరిగి ఇచ్చామంటావు ఏంట్రా పిచ్చనా కొడకా? నా లైఫ్లో ఇప్పటి వరకు నాకు దొరికిన ప్రతి క్రిమినల్ అమ్మాయి విషయంలోనే. అందరి వీక్నెస్ ఆడదే. వాడి అమ్మాయిని నిజంగా ప్రేమించినట్లయితే ఖచ్చితంగా దొరుకుతాడు. కానీ ప్రేమించాడో లేదో తెలీదు. లెట్స్ సీ. Today's shootout at Arambol Beach left many casualties. Police are in prey to catch those gangsters behind this. వాడు ఇంత పెద్ద గ్యాంగ్స్టర్ అయ్యాడని తెలిసి నమ్మలేకపోతున్నాను. మేము వెళ్ళేసరికి తప్పించుకున్నాడు. అది కాదు జాన్, అసలు నాకు తెలియకుండా వీళ్ళిద్దరు ఎప్పుడు కలిశారు? ఈ సెటప్లేంటి? మోనికా ఎక్కడ? మేడం ఇంటరాగేట్ చేస్తున్నారు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. సో వాడి గ్యాంగ్స్టర్ అని నీకు తెలీదు? తెలీదు. వాడి ఇల్లు ఎక్కడో తెలుసా? తెలీదు. వాడిని లవ్ చేస్తున్నావా? ఐ డోంట్ నో. నువ్వే చిన్నపిల్లవా?
ఏం అడిగినా తెలీదు అంటున్నావు. ఏం తెలియకుండానే వాడితో వెళ్ళావా? చెప్పు, ఎన్నాళ్ళ నుంచి ఈ అఫేర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈరోజే ఫస్ట్ డే. మరి ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారు? అక్కడ ఇక్కడ పట్టుకునేవాడు, అంతే, నథింగ్ మోర్ ఫిజికల్. ఎక్కడ పట్టుకున్నాడు? బీచ్లో ఒకసారి పట్టుకున్నాడు, ఇంకోసారి ఇంటికొచ్చి 2 సార్లు పట్టుకున్నాడు, మళ్ళీ ఇవాళ పట్టుకున్నాడు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ పట్టుకోవడం ఇస్? ముద్దు పెట్టుకోవటమా, కౌగిలించుకోవటమా, చేయి పట్టుకుని లాగటమా? ఇవన్నీ కలిపితే దాన్ని పట్టుకోవడం అంటారు. తర్వాత ఏం చేశారు? మాట్లాడుకున్నా. ఏం చెప్పాడు వాడు నీకు? నేనే వాడికి చాలా చెప్పా. నువ్వేం చెప్పావు? విరహం గురించి మాట్లాడా, మోహం గురించి మాట్లాడా, గాఢమైన స్నేహం గురించి మాట్లాడా. సో అన్నీ నువ్వే మాట్లాడావు? అవును. మరి నువ్వు మాట్లాడుతుంటే వాడేం చేస్తున్నాడు? వాడి పనిలో వాడున్నాడు. చూడు, ఒక్క విషయం చెప్పు, వాడి నిన్ను ట్రై చేస్తున్నాడా లేక నువ్వు వాడిని ట్రై చేస్తున్నావా? ముందు వాడు చేశాడు, తర్వాత నేను చేశా. మేడం, కమ్ ఇన్. ఏంటి? మేడం, అయిపోతే మోనికాని తీసుకెళ్తాను మేడం. నేను పంపించట్లా. చిన్నపిల్ల మేడం. ఏంటి ఇదా చిన్నపిల్ల? దీంతో మాట్లాడుతుంటే అది చిన్నపిల్ల లేకపోతే నేను చిన్నపిల్ల అని తెలియట్లా. చెల్లి మేడం. నీ చెల్లి వాడితో తిరుగుతుంది, నీ వైఫ్ కి వాడు స్వీట్ హార్ట్. మీరందరూ కలిసి వాడితో గానా భజన. ముందు నిన్ను లోపలికి తోయాలి. వెళ్ళు బయటికి, వెళ్ళావు. మోనికా ఎక్కడ? ఎందుకు చెప్పలేదు నాకు? నువ్వు ముంబైలో ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు నాకు చెప్పావా? నేను అడగను నువ్వు చెప్పలే, నువ్వు అడగను నేను చెప్పలే. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను డ్రాప్ చేస్తా. చేసి పోతా. ఎక్కడికి పోతావు? పోతా. మళ్ళీ నన్ను కలుస్తావా? నా మొహం చూడవు కదా, నాకు తెలుసు. ఎందుకు చూడండిరా, ఈ మొహం చూసే నేను ఇష్టపడ్డాను, ఈ మొహం చూసే నీతో వచ్చాను. నువ్వు కేడి అయితే నాకేంటి, రౌడీ అయితే నాకేంటి? మళ్ళీ కలవాలనుకుంటే కలువు. నేనందరిలా భయపడే అమ్మాయిని కాదు. గోడ నువ్వే కాదు, నేను కూడా దూకుతా. నువ్వు డిపార్ట్మెంట్కే కాదు, నాకు కూడా మోస్ట్ వాంటెడ్. చల్వే సాలే. మోనికా, ఇల్లా. మోనికా, 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 ఆగు. क्या कर रहे थे तुम लोग? टोक देना था साले को. వాడు వచ్చి దాన్ని తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారు మీరు?
వాడొచ్చి తీసుకెళ్ళాడు. ఇది నా ప్లాన్ కాదు. మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని తిరిగి వచ్చా. వాడెందుకు తీసుకొచ్చాడో ఎందుకు తీసుకెళ్ళాడో వాడికే తెలీదు. లేపుకెళ్ళిపోతాడేమో అనుకున్నా. ఇంట్లో వదిలిపెట్టేసి పోయాడు. జాన్, నీ చెల్లిని ఇంటికి తీసుకెళ్ళు. మోనికాని ఒక్క రాత్రి స్టేషన్లో ఉంచితేనే వాడికి ఇంత కోపం వచ్చిందా? చెప్తా వాడి పని.